హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు 2024లో ఇవ్వాల్సిన డిఏలపై సంచలన ప్రకటన. కీలక నిర్ణయం అయితే విడుదల. పూర్తి వివరాలని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే జూలై 2024 నుంచి అమలు చేయనున్న డిఆర్ పెంపు ప్రభుత్వం ధృవీకరించింది. జూన్ 2024కు సంబంధించి ఏఐసిపిఐ ఇండెక్స్ డేటా విడుదల చేసింది. ఇందులో భారీగా పెరుగుదల కనిపించింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు నేరుగా దీని ద్వారా అయితే లబ్ధి పొందుతున్నారు. సో జనవరి 2024 నుంచి ఉద్యోగులు 50% గ్రాడ్యుయేటీని పొందుతున్నారు. అయితే అది రద్దు కాలేదు. జూలై నుంచి విభజన భత్యం అనుగుణంగా లెక్కించబడుతుంది. ఇక ఏఐసిపిఐ ఇండెక్స్లో 1.5 పాయింట్ల మేర భారీ పెరుగుదల కనిపించింది. దీంతో తుత్తిబట్టి స్కోరు కూడా పెరిగింది. జనవరి మరియు జూన్ 2024 మధ్య ఏఐసిపిఐ ఐడబ్ల్యూ ఇండెక్స్ నంబర్ల నుంచి జూలై 2024 నుంచి ఉద్యోగులు పొందే విభజన భత్యం మొత్తం నిర్ణయించబడుతుంది. తుది గణాంకాలు విడుదలయ్యాయి. ఈ జూన్ ఏఐసిపిఐ ఇండెక్స్ 1.5 పాయింట్లు పెరిగింది. నెలలో 139.9 పాయింట్ల వద్ద ఉండగా ఇప్పుడు 141.4 పాయింట్లకైతే పెరిగింది. అయితే తుత్తిబట్టి స్కోరు కూడా 53.36కి అయితే పెరిగింది. అంటే ఈసారి గ్రాట్యుటీ అలవెన్స్లో 3% పెరుగుదల అయితే ఉంటుంది. ఇక జనవరిలో ఇండెక్స్ సంఖ్య అనేది 138.9 పాయింట్ల వద్ద ఉంది. ఫలితంగా 50.8 పాయింట్ల వద్ద ఏర్పడింది. బిజినెస్ నివేదిక ప్రకారం సెప్టెంబర్ లేదా అక్టోబర్గా కేంద్ర ఉద్యోగుల తొలగింపు వేతనం ప్రకటించబడుతుంది. అయితే ఇది జూలై 2024 నుంచి మాత్రమే అమల్లోకి వస్తుంది. నెలల మధ్య చెల్లింపు గడువు ఉంది. 7వ వేతన సంఘం ప్రకారం జనవరి నుంచి జూన్ 2024 వరకు కేంద్ర ఉద్యోగుల కనీస భత్యాన్ని ఏఐసిపిఐ సంఖ్యలు అయితే నిర్ణయిస్తాయి. పేదరిక భత్యం 53.36% అయితే పెరిగింది. దీని ప్రకారం లోటు భత్యం అనేది 53% అయితే ఉంది. సో మొత్తానికి మనకు సెప్టెంబర్లో డిఆర్ ప్రకటన అయితే ఉండనుందన్నమాట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి. సో అది జూలై 2024 నుంచి అయితే అమలు చేయనున్నారు. సో కేంద్రం 1% పెంచినప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు 0.9% అయితే డిఆర్లు అయితే ప్రకటించాల్సి ఉంది. సో కేంద్రము గరిష్టంగా 4% ప్రకటించినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు 3.64% అయితే ప్రకటించాల్సి అయితే ఉందన్నమాట. సో ఈ మేరకు కేంద్రం ప్రకటించిన వెంటనే మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డిఆర్లను ప్రకటించే అవకాశం ఉందని